హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి హై లెవెల్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, అలాగే ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. సో మాన్యువల్ టెస్టింగ్లో ఏ టైప్స్ ఉన్నాయి, అలాగే ఆటోమేషన్లో ఏమున్నాయి, అలాగే ఫంక్షనల్ టెస్టింగ్కి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ డిఫరెన్స్. సో ఫంక్షనల్ టెస్టింగ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, సో నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఎప్పుడు వస్తుంది, సో ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే చివరి వరకు ఎండ్ వరకు చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏమైనా సజెస్ట్ చేయాలన్నా, ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినా కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో నేనైతే కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం జనరల్గా చూసుకుంటే టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని ఉంది. సో జనరల్గా మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఆన్లైన్లో చెప్పాలంటే, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని, సో మన ఏదైనా అప్లికేషన్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసి ప్రాపర్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా సో మన కస్టమర్కి ఇచ్చే ఒక ప్రోడక్ట్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటాము. సో ఇక్కడ మనం చూసుకుంటే రియల్ టైంలో మనకి జనరల్గా మనం టెస్ట్ చేసే ముందు ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆ యొక్క అప్లికేషన్ యొక్క రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటాము, అలాగే దాని యొక్క ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవుట్పుట్ కానీ ఇన్పుట్ కానీ ఏ విధంగా ఉంది, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాము. సో ఒక నెక్స్ట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటాము. ఆ డాక్యుమెంట్లో మనం ఏం చేస్తాం, టెస్ట్ కేసెస్ రాసుకుంటాము. ఏదైతే టెస్ట్ కేసెస్ రాసుకున్నామో అవి ఎగ్జిక్యూట్ చేసి సో ప్రాపర్గా వర్క్ అవుతుంటే ఆ టెస్ట్ కేసెస్ని పాస్ చేస్తాము. ఫెయిల్ అయితే ఫెయిల్ చేసి వాటికి బగ్స్ క్రియేట్ చేస్తాం. సో బగ్స్ మళ్ళీ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ చేసి మళ్ళీ ఆ ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్ని పాస్ చేసి మళ్ళీ మనం క్వాలిఫై చేస్తాం. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, సో టెస్టింగ్ కంప్లీట్గా అయిపోయింది అనిపేసి సో మన సైడ్ నుంచి మనము క్వాలిఫై చేస్తాము. సో దాని తర్వాత ప్రోడక్ట్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది జనరల్గా జరిగే లైఫ్ సైకిల్. సో ఒక ప్రోడక్ట్ని ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకుండా నీట్గా చూసుకోవడం యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే సాఫ్ట్వేర్ టెస్టర్ది. సో ఈ విధంగా రియల్ టైంలో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఈ విధంగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో టూ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి మాన్యువల్ టెస్టింగ్, నెక్స్ట్ వన్ ఆటోమేషన్ టెస్టింగ్. సో ఇక్కడ మనం మాన్యువల్ టెస్టింగ్ గురించి మాట్లాడుకుంటే, సో జనరల్గా మీ అందరికీ ఐడియా ఉంటుంది సో మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అని. సో మాన్యువల్ టెస్టింగ్లో మనం ఏం చేస్తాము, సో టెస్ట్ కేసెస్ రాసుకున్న తర్వాత ఆ టెస్ట్ కేసెస్ని మాన్యువల్గా మనం టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మాన్యువల్గా అప్లికేషన్ టెస్ట్ చేయడము, లేదా ప్రోడక్ట్ని సాఫ్ట్వేర్ని మాన్యువల్గా మనం టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టెస్టింగ్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా చేసే టెస్టింగ్ని మాన్యువల్ టెస్టింగ్ అంటారు. సో నెక్స్ట్ ఆటోమేషన్. సో ఆటోమేషన్లో మనం ఏం చేస్తాము, సో జనరల్గా మనం మాన్యువల్గా మనం ఏదైతే టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసామో సో ఆ టెస్ట్ కేసెస్ని స్క్రిప్ట్ ద్వారా లేక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా మనము ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో మాన్యువల్గా కాకుండా ఆటోమేషన్ కోడ్ ద్వారా మనం ఈ టెస్ట్ కేసెస్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఆటోమేషన్ చూసుకుంటే పైథాన్ సెలీనియం కానీ జావా సెలీనియం యూస్ చేసి మనం ఆటోమేషన్ని రాయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చేసే ప్రాసెస్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటారు. సో మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, సో జనరల్గా మాన్యువల్గా టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడం. సో ఫస్ట్ ఏదైనా అప్లికేషన్ మనం టెస్ట్ చేసే ముందు ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ మాత్రమే పర్ఫామ్ చేస్తాము. సో ఇదంతా ప్రాపర్గా వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేషన్ టీమ్కి మూవ్ చేయడము, దెన్ ఏవైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో ఆ టెస్ట్ కేసెస్ని ఆటోమేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు మాన్యువల్ టెస్టింగ్లో ఏ టైప్స్ ఉన్నాయి సో వాటి గురించి చూద్దాము. నెక్స్ట్ మనం ఈ డయాగ్రామ్లో చూసుకుంటే వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్, అలాగే గ్రే బాక్స్ టెస్టింగ్ అయితే ఉంది. సో వీటికి సంబంధించిన ఇండివిజువల్ వీడియోస్ అయితే నేను చేశాను, ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇక్కడ జనరల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి చూద్దాము. సో జనరల్గా మనకు డెవలపర్ ఏం చేస్తారు, సో డిజైన్ బేస్ చేసుకుని కోడ్ని రాయడం అయితే జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత బేసిక్ ఫంక్షనాలిటీ లైక్ ఇన్పుట్స్ ఇస్తే ఏ విధంగా రెస్పాండ్ వస్తుంది, సో ఏదైతే అవుట్పుట్ ఉందో అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా యూఐ అయితే ఉండదు. సో మనకి బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తారు. అలాగే మీరు ఒక అప్లికేషన్ మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ని కొట్టామనుకోండి, సో ఏదైనా ఆపరేషన్స్ మీరు పర్ఫామ్ చేస్తుంటే యూఐలో బటన్స్ క్లిక్ చేయడం కానీ ఏదైనా ఎంటర్ చేయడం కానీ ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో మనకి ఏపీఐ కాల్స్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే మీరు చేస్తున్నారో దానికి సంబంధించిన యూఐ సంబంధించిన ఆపరేషన్స్ మొత్తం సో బ్యాక్ ఎండ్ మనకు ఏపీఐస్ కాల్స్ లెవెల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, మల్టిపుల్ ఏపీఐస్ కాల్ అవుతున్నాయా, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం చెక్ చేయడం అయితే జరుగుతుంది వైట్
బాక్స్ టెస్టింగ్లో. సో నెక్స్ట్ వన్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో మనకి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం మాన్యువల్ టెస్టింగ్లో మనకి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ మీద మనం వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన స్టెప్స్ అయితే ఉన్నాయి, దీనికి సంబంధించిన టైప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో చూసుకుంటే ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనేది కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. సో కంపల్సరీగా ఎవరైతే క్యూఏ ఇంజనీర్ ఉన్నారో, సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, సో కంపల్సరీ వీటి గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు నెక్స్ట్ జాబ్ ట్రై చేయాలంటే కంపల్సరీగా ఫంక్షనల్ టెస్టింగ్ గురించి అలాగే నాన్ ఫంక్షనల్ గురించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో కొత్తగా ఎవరైతే ఇంటర్వ్యూస్ కోసం ట్రై చేస్తున్నారో సో వాళ్ళు కూడా ఇవి తెలుసుకుంటే చాలా బెటరు. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు దీని మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే ఎంత ఐడియా అయితే ఉంటుందో సో దానికి సంబంధించిన క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని మీరు ఇవ్వడం అయితే జరుగుతుంది కస్టమర్కి. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఉంది. సో ఫంక్షనల్ టెస్టింగ్లో చూసుకుంటే ఇక్కడ మనం జనరల్గా ఫంక్షనల్ టెస్టింగ్ గురించి చెప్తాను. సో ఫస్ట్ మనం ఫంక్షనల్ టెస్టింగ్ గురించి తెలుసుకోవాలి, దాని తర్వాత టైప్స్కి వెళ్దాము. ఇక్కడ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏం లేదండి, ఒక అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ ఎండ్ టు ఎండ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, యూఐ కానీ అలాగే బ్యాక్ ఎండ్ కానీ అలాగే ఫ్రంట్ ఎండ్ సంబంధించిన మొత్తం ఆప్షన్స్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇది అప్లికేషన్ పర్ఫామ్ చేస్తున్నారా లేదా అనేది మనం ఎండ్ టు ఎండ్ ఒక అప్లికేషన్ టెస్ట్ చేస్తాము. సో వీటికి సంబంధించిన లెవెల్స్ మనకు ఉంటాయి. జనరల్గా మనకి ఇంటిగ్రేషన్ అని, అలాగే యూనిట్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అని, రిగ్రెషన్ టెస్టింగ్ అని, సో ఇలాంటి టెస్టింగ్ లెవెల్స్ని టైప్స్ని మనం పర్ఫామ్ చేస్తాము. సో వైల్ గోయింగ్ టు టెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఇది ఫంక్షనల్ టెస్టింగ్. సో ఫంక్షనల్ టెస్టింగ్లో మన అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీని ఫుల్ ఫ్లెడ్జ్గా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫంక్షనల్ టెస్టింగ్లో చూసుకుంటే యూనిట్ టెస్టింగ్ ఉంది. యూనిట్ టెస్టింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే లైక్ పీస్ ఆఫ్ కోడ్ని టెస్ట్ చేయడం. సో హోల్ అప్లికేషన్ టెస్ట్ చేయకుండా ఫస్ట్ డెవలప్ చేసేటప్పుడు ఏం చేస్తారు, సో ఒక పార్ట్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది, నెక్స్ట్ ఇంకో పార్ట్ని డెవలప్ చేస్తారు. సో ఫైనల్గా ఈ పార్ట్స్ అన్ని మెర్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇండివిజువల్గా కాంపోనెంట్ని కానీ ప్రాపర్గా ఒక పీస్ ఆఫ్ కోడ్ని టెస్ట్ చేసే ప్రాసెస్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో పీస్ ఆఫ్ కోడ్ అంతా ఉంటుంది కదా, సో ఇండివిజువల్గా లైక్ ఫ్యూచర్స్ని కానీ మోడల్స్ కానీ డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటన్ని మెర్జ్ చేసి పర్ఫామ్ చేస్తాం. సో కంబైన్డ్గా టెస్ట్ చేసే ప్రాసెస్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాము. సో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు అన్ని ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ కానీ న్యూ ఫీచర్స్ కానీ అన్ని సో కంబైన్డ్గా సో మెర్జ్ చేయడం అయితే జరుగుతుంది. కంబైన్డ్గా టెస్ట్ చేసే ప్రాసెస్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాము. సో అలాగే వీటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఇండివిజువల్గా చేశాను. సో అవి కూడా ఒకసారి విజిట్ చేయండి. సో నెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్ ఎలా చేస్తారంటే జనరల్గా మనకి సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఇప్పుడు సిస్టమ్ టెస్టింగ్ అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే సో మనకి ఏదైనా ఒక రా డేటాని టెస్ట్ చేయాలనుకోండి. సో బేస్డ్ ఆన్ ద సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్, ఓఎస్ ఎలా ఉంది, అలా హార్డ్వేర్ ఎలా ఉంది, ర్యామ్ కానీ అలాగే అప్లికేషన్ యొక్క థ్రెడ్ ఎలా ఉంది, మల్టీ థ్రెడ్ సపోర్ట్ చేస్తుందా లేదా, సో ఇలాంటి మొత్తం నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం చెక్ చేయడం అయితే జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద మన ప్రాజెక్ట్ బేస్ చేసుకుని మనము టెస్టింగ్ అనేది చేస్తాము జనరల్గా. సో నెక్స్ట్ ఈ విధంగా మన సిస్టమ్ టెస్టింగ్ని వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మన సిపియూ లైఫ్ సైకిల్, అలాగే మెమొరీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, అలాగే అప్లికేషన్ ఏ విధంగా ఉంది, బ్రౌజర్ ఫంక్షనాలిటీ కానీ, హార్డ్వేర్ రిలేటెడ్, ఓఎస్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ మనం కవర్ చేస్తాము. సో నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఫైనల్గా మనము మొత్తం టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత సో మనం యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి, జనరల్గా సో మన ప్రొడక్ట్ ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు, ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో మనకి సంబంధించిన క్లయింట్స్ కానీ టెస్ట్ చేయడం కానీ అలాగే మన యొక్క ప్రొడక్ట్ మేనేజర్స్ కానీ వీళ్ళు కూడా చెక్ చేస్తారు. సో జనరల్గా మొత్తం ఎలాంటి ఇష్యూస్ లేవు, హై లెవెల్లో చూడడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా యూజర్ ఎవరైతే మన క్లయింట్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా టెస్ట్ చేసి సో ప్రాపర్గా ఉంది, సో ప్రాబ్లం అయితే ఏం లేదు, సో క్యూఏ కానీ మన క్లయింట్స్ కానీ మొత్తం యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇష్యూస్ అయితే ఏం లేదు, ఈ ప్రొడక్ట్ మనం రిలీజ్ చేయొచ్చు. సో ఫైనల్గా ఈ విధంగా మనం యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అనేది చేస్తాము. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా సో వాళ్ళు కూడా మనం ఛాన్స్ ఇస్తాము టెస్ట్ చేయండి అని. సో ఫైనల్గా ఈ విధంగా ఫంక్షనల్ టెస్టింగ్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో ఫంక్షనల్ టెస్టింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సో నెక్స్ట్ మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్కి మూవ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం కంపాటిబిలిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజబిలిటీ టెస్టింగ్. సో కంపాటిబిలిటీ టెస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క అప్లికేషన్ విండోస్ 10లోనే సపోర్ట్ చేస్తుంది నేను అన్నాను అనుకోండి. సో మళ్ళీ ప్రీవియస్ వర్జన్స్ విండోస్ 7 ఉంది, 8 ఉంది, 8.1 ఉంది. సో ఇలాంటి వర్షన్స్లో సపోర్ట్ చేయకూడదు, ఎందుకంటే కంపాటబిలిటీ ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంటంటే సాఫ్ట్వేర్ రిలీజ్ చేసిన తర్వాత కంపాటబిలిటీ మిస్ చేయడము, అలాగే ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న ఓఎస్ కూడా ఇక్కడ వర్క్ కాకుండా పోవడం, సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంటారు. అందుకనే మనం ఏదైనా అప్లికేషన్ టెస్ట్ చేసే ముందు, ఏదైనా సాఫ్ట్వేర్ టెస్ట్ చేసే ముందు సో మనం ఎలాంటి ప్లాట్ఫామ్స్ని సపోర్ట్ చేస్తున్నాము, ఎలాంటి ఓఎస్ని, దీని యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ర్యామ్ ఎంత ఉండాలి, హార్డ్వేర్ ఎంత ఉండాలి, సో ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత టెస్టింగ్ స్టార్ట్ చేస్తే మనం ఏదైనా కస్టమర్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మేము డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేస్తున్నాము. సో మేము సపోర్ట్ చేసే ఏరియాస్ ఇవి, మేము సపోర్ట్ చేసే హార్డ్వేర్ ఈ విధంగా ఉంది, ఓఎస్ ఇలా ఉంది, బ్రౌజర్ ఈ వర్షన్ ఉండాలి అని మొత్తంగా క్లియర్గా మనం ఒక హై లెవెల్లో ఒక ఐడియా ఉండిందనుకోండి, మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది, అలాగే టెస్ట్ చేయడం కూడా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్
పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క అప్లికేషను మిలియన్స్ ఆఫ్ యూజర్ లాగిన్ అయినప్పుడు ఏ విధంగా దాని యొక్క ఫంక్షనాలిటీ, దాని యొక్క బిహేవియర్ ఉంటుంది, సో చెక్ చేయాలి. సో ఇలాంటి కేసెస్ని కవర్ చేయడానికి మనం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ యూస్ చేస్తాము. ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మన యొక్క అప్లికేషన్ మల్టిపుల్ యూజర్స్ అట్ ఎ టైం లాగిన్ అయినప్పుడు దాని యొక్క ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉంది, అలాగే యూజర్ యాక్సెస్ చేస్తున్నారా లేదా, అలాగే ఎంత టైం పడుతుంది, హ్యాంగ్ అవుతుందా, క్రాష్ అవుతుందా, అలాగే ఎంత మెమొరీ ఆక్యుపై చేస్తుంది, అలాగే ఎంత CPU ఆక్యుపై చేస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యాదర్ చేస్తాము పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో. అలాగే దీంట్లో సంబంధించిన డేటా కానీ, ఏమైనా డేటా మిస్ మ్యాచ్ అవ్వడం కానీ, అలాగే డేటా లోడింగ్ టైం తీసుకోవడం కానీ, అలాగే అప్లికేషను మనము మల్టిపుల్ బ్రౌజర్ సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వర్క్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేయడము. సో మిలియన్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఎలా చేస్తాము, బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఎలా టెస్ట్ చేస్తాము. సో ఇవన్నీ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కింద వస్తాము. సో మనం జనరల్గా మనకు అప్లికేషన్ లెవెల్లో కానీ, ప్రొడక్ట్ లెవెల్లో కానీ సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాట్సాప్ని తీసుకుందాము. సో వాట్సాప్ ఎంతమంది యూజ్ చేస్తున్నారో అనేది మనకు తెలియదు. సో ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనకు వాట్సాప్ అనేది యూజ్ చేస్తున్నారు. బట్ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు టెస్ట్ చేయడం అయితే సో ఇంత లెవెల్లో యూజ్ చేస్తారనే టెస్టింగ్ అయితే చేస్తుండరు. సో ఒక కట్ ఆఫ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా దాంట్లో ఉన్న ఇష్యూస్ని రెడ్యూస్ చేసుకుంటూ, ఫిక్స్ చేసుకుంటూ ఫైనల్గా వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తాయి కదా. సో నైట్ 11:50 నుంచి 11:55 నుంచి మనకి 12:10 వరకు కూడా వాట్సాప్ హ్యాంగ్ అయిపోవడం కానీ, అలాగే మెసేజ్ సెండ్ కాకపోవడం కానీ, ఇలాంటి ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేసాం రియల్ టైంలో. ఎందుకంటే రియల్ టైంలో అలాంటి ఇన్ఫర్మేషన్, అలాంటి డేటాతో టెస్ట్ చేయడం అయితే జరగదు. ఎందుకంటే రేర్ సినారియో కదా. సో ప్రతి ఒక్కరూ ఆ టైంలో మెసేజ్ చేయడము, ఫైల్స్ని పంపించడం, మీడియాని పంపించడం అనేది జరగదు. సో ఈ విధంగా ఇలాంటి టెస్టింగ్ కూడా ఎప్పుడు చేయాలంటే, ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ని చూస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి యూజబిలిటీ టెస్టింగ్. ఇక్కడ మనం యూజబిలిటీ టెస్టింగ్లో చూసుకుంటే, మనం యూజబిలిటీ టెస్టింగ్ అనేది ఏ విధంగా చేస్తామంటే, ఎండ్ యూజర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకుని మనం టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మనం ఇంటర్ఫేస్ మీద, అలాగే డిజైన్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. సో ఇదిగా మనం యొక్క కస్టమర్ ఏ విధంగా మన యొక్క అప్లికేషన్ని ఇంటరాక్ట్ అవుతున్నారు, సో ఎలా ఇంటరాక్ట్ అవ్వగలరు, ఈజీగా ఉందా లేదంటే ఇంకా కాంప్లికేటెడ్గా ఉందా, సో ఈ విధంగా డిజైన్ లెవెల్లో కానీ, అలాగే ఇంటర్ఫేస్ లెవెల్లో కానీ ప్రాపర్గా టెస్ట్ చేయడము. ఈ విధంగా చేసే ప్రాసెస్ని మనం యూజబిలిటీ టెస్టింగ్ అంటారు. మనం చూసుకుంటే కామర్స్ టెస్టింగ్ కానీ, లేక ఏదైనా షాపింగ్ యాప్స్ కానీ, యూజర్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది, ఈజీగా ఎలా తను కొనుక్కుంటున్నారు ప్రోడక్ట్ని, సో ఈ విధంగా మనం హైలైట్ చేసేయగలిగి ఉండాలి. అంటే ఏ యూజర్ అయినా ఈజీగా యాక్సెస్ అయ్యేటట్టు, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా సింపుల్గా ఉండే విధంగా మనము డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ టెస్టింగ్ కూడా ఈ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ మన సజెషన్ ఇవ్వచ్చు, ఇష్యూస్ని రైజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం యూజబిలిటీ టెస్టింగ్ అయితే చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇక్కడ మనము ఫంక్షనల్ టెస్టింగ్ గురించి తెలుసుకున్నాం, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, అలాగే వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి, సో టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి తెలుసుకున్నాం. సో రియల్ టైంలో ఏ విధంగా ఉంటుందని. సో ఓవరాల్గా నేను బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే వీటికి సంబంధించి నేను ఇండివిజువల్ వీడియోస్ కూడా చేశాను. సో ఫంక్షనల్ టెస్టింగు, నాన్ ఫంక్షనల్ టెస్టింగు, అలాగే ఇంటగ్రేషన్ టెస్టింగ్ కానీ, బగ్ లైఫ్ సైకిల్ కానీ, అలాగే ఎజైల్ మెథడాలజీ, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చూశాను. ఒకసారి మన ఛానల్లో ఈ వీడియోస్ కూడా చూడండి. సో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలన్నా సో జస్ట్ కామెంట్ చేయండి. సో నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను ఆ వీడియోస్ కూడా చేయడానికి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని వీడియోస్ కోసం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.